శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం అనే అంశం మీద తెలంగాణ రాజకీయం అంతా నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు సార్? అంటే రాజకీయాల్లో ఆధునిక పాలిటిక్స్లో ఒక కొత్త చేంజ్ ఏంటంటే ఒక బలమైన భావన ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అంటే పర్సెప్షన్ బిల్డ్ చేయడం, ఒక నరేటివ్ బిల్డ్ చేయడం. ఆ పర్సెప్షన్ నరేటివ్ ప్రజల్ని ఓటింగ్ సరళిని ప్రభావితం చేయడం. అంటే రాజకీయాల్లో ఏమి చేస్తావన్న దానికన్నా ఏమి చేస్తున్నావని ప్రజలు అనుకుంటున్నారు, నువ్వు ఏమి చేయాలని అనుకుంటున్నావని ప్రజలు భావిస్తున్నారు. ఇవి కీలకమైపోయాయి. అందువల్ల ఒకప్పటి రాజకీయాలు లేవు. ఇవాళ ఆధునిక మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా యుగంలో బతుకుతున్నాం. అందువల్ల ఈ పర్సెప్షను నరేటివ్ అనేది ప్రజల మూడ్నే మార్చేస్తుంది. మీరు ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఒక 4 నెలలు వెనక్కిపోతే అసలు మనకి ఎక్కడా ఫీల్డ్లో కనబడలే, మన కళ్ళ ముందు కనబడ్డా. అంతకుముందైతే వరుస ఎన్నికల ఓటములు హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, జిహెచ్ఎంసి, హుజూరాబాద్. అకస్మాత్తుగా కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఇది అకస్మాత్తుగా జరిగిందని మనం అనుకుంటాం, కానీ ఇది ఒక ప్రాసెస్లో జరిగింది. ఆ ప్రాసెస్ ఏంటి? కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నరేటివ్ బిల్డ్ అయింది. ఆ నరేటివ్ బిల్డ్ చేయడంలో వాస్తవానికి తొలుత బీజేపీ చేసింది. బీజేపీ సక్సెస్ఫుల్గా ఎప్పుడైతే ఒక నరేటివ్ బిల్డ్ చేసిందో సడన్గా బీజేపీ రంగం నుంచి పక్క జరగడంతో కాంగ్రెస్ ఆల్రెడీ రెడీగా ఉంది కనుక ఆ రంగంలో ఉంది. మీరు 2 టీంలు రెడీగా ఉంటాయి. ఒక టీం వీక్ ఉంది, ఒక టీం చాలా బలంగా ఉంది. బ్రహ్మాండంగా గ్రౌండ్ క్లియర్ చేశారు, రెడీ చేశారు, పిచ్, క్రికెట్, వికెట్లు. సడన్గా ఆ టీం మేము ఆడమన్నది. అప్పుడు ఏమవుతుంది? రెడీగా ఉన్న నెక్స్ట్ టీం వచ్చేస్తుంది, ఆడేసుకుంటుంది. అందువల్ల బీజేపీ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా యాంటీ కేసీఆర్ నరేటివ్ బిల్డ్ చేయగలిగిందో, కాంగ్రెస్ అప్పటిదాకా యాంటీ కేసీఆర్ నరేటివ్లో ఉన్నది కానీ బిల్డ్ చేయలేకపోయింది. బీజేపీ బిల్డ్ చేసి వెనక్కి తగ్గిందో కాంగ్రెస్ వెంటనే ఆ రంగంలో దిగగలిగింది. అంటే ఎంత బలంగా ప్రజల మూడు ప్రభావితం అవుతానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ నరేటివ్ బిల్డ్ చేయదలుచుకుంది? సో ప్రజలు ఆల్రెడీ కేసీఆర్ పాలన పట్ల ఉన్న అభిప్రాయాలు వారికి ఆల్రెడీ ఉన్నాయి. కేసీఆర్ పాలన బాగా లేదని, కేసీఆర్ పాలనలో ఏమీ జరగలేదని, అభివృద్ధి లేదని ప్రజలు వ్యతిరేకంగా ఓటేయలే. కేసీఆర్ పాలనలో ఉన్న కొన్ని తప్పులపైన ప్రజలు ఓటేశారు. అది ఒకటి పర్సెప్షన్. 70% ఓటర్లు వివిధ పోల్ స్టడీస్ ప్రకారం బీఆర్ఎస్ పాలనలో అవినీతి పెరిగింది అని భావించారు. అలాగే ప్రభుత్వం యాక్సెసిబుల్గా ఉండదు, అందువల్ల 10 ఏళ్ల అహంకారం అన్న కాంగ్రెస్ నినాదానికి ఒక అనుకూలత వచ్చింది. వీరేనా అనేది ఓటర్ ఫ్యాటిక్. అంటే 10 ఏళ్ళు వీళ్ళు చేశారు కదా, కొత్త వాళ్ళకి ఇద్దాం అనేది 3వది. 4వది పథకాలు ఎవరైనా అమలు చేస్తారు కదా. 5వది పథకాల్లో ఉన్న లోపాలు. సో వీటి ఆధారంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కనుక వీటిని స్ట్రెంథన్ చేసుకునేలా నెరేటివ్ బిల్డింగ్ చేస్తుంది. అందువల్లనే బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మీకు విద్యుత్తు మీద వైట్ పేపర్ కానీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ, కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఇవన్నీ కాంగ్రెస్ ఆదేశిస్తుంది. అలాగే బీఆర్ఎస్ పాలన చాలా అద్భుతంగా ఉంది అని బీఆర్ఎస్ చెప్పుకుంది. దాని ఆ స్థాయిలో ప్రజలు భావించలేదు. దాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ఇంకో బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం అస్తవ్యస్తమైంది, ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేశారు అనేటువంటి భావన కాంగ్రెస్ క్రియేట్ చేయదలుచుకుంది. రేపు కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ కాంటెక్స్ట్లో ప్రజలు ఆ ఇబ్బందులను అర్థం చేసుకొని పోవాలి అనేది కూడా కాంగ్రెస్ వ్యూహం. ఒకవేళ సక్సెస్ఫుల్గా హామీలు అమలు చేస్తే చూడండి, బీఆర్ఎస్ ఆర్థిక పరిస్థితిని ఇంత అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయినా కాంగ్రెస్ ఆ దెబ్బతిన్న దాన్ని సరి చేసి అమలు చేసేదన్న మంచి పేరైనా వస్తుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఈ నరేటివ్ బిల్డ్ చేస్తుంది. సో దానికి కౌంటర్ నరేటివ్ బిల్డ్ చేయడం బీఆర్ఎస్కు అనివార్యమైంది. అందుకే మేము అప్పుల్ని క్వశ్చన్ చేయలేదు, అప్పులు చేయలేదని అనరాదు. అప్పులు చేయలేదని అన్నా ప్రజలు నమ్మరు, ఎందుకంటే ఆ లెక్కలు ఉన్నాయి కనుక. సో బీఆర్ఎస్ నిన్న కేటీఆర్ తన శ్వేతపత్రంలో కూడా
72,658 కోట్ల అప్పు కాస్త 3,89,673 కోట్లకు పెరిగింది. ఇక్కడ వరకు ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఇక ఒప్పుకుంది ఏంటి అనేది ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, బడ్జెట్ ఏతర అప్పులు, వీటిపైన క్వశ్చన్ చేశారు. అప్పు పెరగలేదని కేటీఆర్ కూడా అనలేదు. క్వాంటిటీ ఆఫ్ అప్పు లెక్కించడంలో మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడాలజీ వాడారు. సో అందువల్ల అప్పు జరగలేదు అని అనలేరు కనుక అప్పులతో మేము ఆస్తులు క్రియేట్ చేశాం, తెలంగాణను అభివృద్ధి చేస్తాం అనేది ఒక నరేటివ్ బీఆర్ఎస్ బిల్డ్ చేయాలి. అందువల్ల బీఆర్ఎస్ పాలన బాగుంది అన్న నరేటివ్ బిల్డ్ చేసే క్రమంలో ఆ శ్వేతపత్రానికి కౌంటర్గా వీరు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఎత్తుగడ ఏంటంటే బీఆర్ఎస్ను అంటే తెలంగాణను అన్నట్టే, కేసీఆర్ని అంటే తెలంగాణను అన్నట్టే. ఇప్పుడు ఎలాగైతే బీజేపీ మోడీని అంటే దేశాన్ని అన్నట్టే, బీజేపీని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్లే. ఆఖరి సుప్రీంకోర్టు కూడా చెప్పాల్సి వచ్చింది, అయ్యా ప్రభుత్వ వ్యతిరేకం వేరు, దేశ వ్యతిరేకత వేరు. యాంటీ గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాంటీ నేషనల్. సో బీఆర్ఎస్ ఏంటంటే ప్రజల్లో తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ ఏంటి? మీరు బీఆర్ఎస్ కోటేశామన్నారు, కామన్ పీపుల్ కూడా మీరు ఎవరు కోటేశారు? తెలంగాణ కోటేశామంటారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అనేటువంటి స్థాయిలో తెలంగాణ అస్తిత్వ సింబల్గా బీఆర్ఎస్ ఎమర్జ్ అయింది. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తప్పు పడితే తెలంగాణనే తప్పు పట్టామని. అందుకే మీరు గమనించారు కేటీఆర్ ఉపన్యాసంలో తెలంగాణ మోడల్ను అవమానిస్తే ఊరుకోము, తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోము, తెలంగాణ దేశంలోనే అగ్రగామి, అలాంటి రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చూపెడితే ఒప్పుకోమని. కానీ వాస్తవంగా కాంగ్రెస్ శ్వేతపత్రం తెలంగాణను విఫల రాష్ట్రం ఎక్కడ చూపలే. వాస్తవంగా విఫల రాష్ట్రం చూపకపోగా ఈ వైట్ పేపర్ కన్నా ముందు 2 పుస్తకాలు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క విడుదల చేశాడు. ఒకటి తెలంగాణ ఎకానమీ, 2 తెలంగాణ ఎట్ ఎ గ్లాన్స్ అని. ఈ 2 డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు రూపొందించిన గణాంకాలతో కూడిన పుస్తకం. ఈ 2 పుస్తకాలు మీరు చదవండి. ఇంకా తెలంగాణ విఫల రాష్ట్రం కాదు, తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందన్న డేటానే ఉంది. మీరు అది 2014-15 నుంచి ఇప్పటి వరకు జీడిపి ఎట్లా పెరిగింది, తలసరి ఆదాయం ఎలా పెరిగింది, వ్యవసాయ రంగం ఎలా పెరిగింది, విద్యుత్ రంగం ఎలా పెరిగింది అన్నీ చెప్పారల్లా. సో అందువల్ల తెలంగాణ విఫల రాష్ట్రం అని ఎక్కడా కాంగ్రెస్ శ్వేతపత్రం లేదు. పైగా తెలంగాణ సక్సెస్ఫుల్ స్టేట్ అనే చెప్పింది. ఎక్కడ అంటే ప్రభుత్వ ఫైనాన్సెస్ విఫలమయ్యాయి, ప్రభుత్వం ఆర్థిక ద్రవ్య వనరులను అస్తవ్యస్తం చేసింది అన్నది వాళ్ళు చెప్పదలుచుకున్నది. అయితే దాన్ని డిఫెండ్ చేస్తే ప్రజలు అంగీకరించారు కనుక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తెలంగాణనే విమర్శించారు అన్న నరేటివ్ బిల్డ్ చేయాలి కనుక కేటీఆర్ తన శ్వేతపత్రంలో మీరు తెలంగాణని అంటున్నారు అని చెప్పి ఆయన కౌంటర్ అటాక్ పెట్టాడు. అందువల్ల అటు కాంగ్రెస్ శ్వేతపత్రమైనా ఇటు బీఆర్ఎస్ శ్వేతపత్రమైనా ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేయడం, ఒక పొలిటికల్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం, దానికి కౌంటర్ నరేటివ్ కౌంటర్ పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో భాగం ఇది. రైట్ సార్. ఇక ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం, చేసిన మంచిని చెప్పుకోలేక ఈ ఎన్నికల్లో వెనుకబడ్డాం, 50 లక్షల కోట్లకు పైగా సంపద సృష్టించామని చెప్పి కేటీఆర్ చెప్తూ ఉన్నారు సార్. గుణపాఠం నేర్చుకుంటామని చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏమిటి? చేసింది చెప్పకపోవడమేనండి. బ్రహ్మాండంగా కేసీఆర్ ఊరూరా తిరిగి చెప్పారు కదా. చెప్పలేదని ఎలా అన్నారు? అసలు కేసీఆర్ ఉపన్యాసాల్లో మీరు చూడండి, చెప్పాల్సిన అవసరమే లేదు, మీ కళ్ళ ముందు ఉంది అన్నాడు. ఇప్పుడు మీ పెన్షన్లు మీ కళ్ళ ముందు ఉంది, రైతు బంధు మీ కళ్ళ ముందు మీ అకౌంట్లో పడుతుంది, కళ్యాణ లక్ష్మి మీ కళ్ళ ముందు ఉంది, నీళ్లు మీ కళ్ళ ముందు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, అడగో వడ్లు ఉన్నాయి, పొలాల నిండా వడ్లు, ఇవన్నీ మీ కళ్ళ ముందు ఉన్నాయి. మేము చెప్పేది ఏముంది అన్నారు. అసలు చెప్పకపోవడానికి క్వశ్చన్ లేదు. చేసింది చెప్పడంలో ఎక్కడా బీఆర్ఎస్ వెనుకబడలే. అది రాంగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే చేసింది చెప్పకపోవడానికి క్వశ్చన్ లేదు. ఇంకా చేసిన దానికన్నా ఎక్కువనే చెప్పే ప్రయత్నం చేశారు, తక్కువ చెప్పలేదు. మీకు ఉదాహరణకు కేసీఆర్ ప్రతి పబ్లిక్ మీటింగ్లో తలసరి విద్యుత్ వినిమయంలో తెలంగాణ నెంబర్ 1 అని చెప్తూ వచ్చారు, విచ్ ఈజ్ నాట్ ట్రూ. మీరు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ గణాంకాలు చూస్తే క్లియర్గా తెలంగాణ కన్నా ముందు గుజరాత్ ఉంది, ఒరిస్సా ఉంది, తెలంగాణకు ముందు చాలా రాష్ట్రాలు ఉన్నాయి. సో అయినా కూడా కేసీఆర్ ప్రతి ఉపన్యాసంలో చెప్పాడు ఇది. మీరు తెలివిగా కేటీఆర్ అందుకే ఈ శ్వేతపత్రంలో దాన్ని ప్రస్తావించలే. ఎక్కడ విద్యుత్ రంగంలో జరిగిన అభివృద్ధి అంతా చెప్పారు, కానీ తలసరి విద్యుత్ వినిమయం కూడా చెప్పాడు. 2014లో ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందని.
కానీ దేశంలో నెంబర్ 1 అని చెప్పలే. కేసీఆర్ ప్రతి పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. అందువల్ల చేసింది చెప్పకపోవడం కాదు, చేసిన దానికన్నా ఎక్కువ కూడా చెప్పారు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు కరెంటు 2014 ముందు కరెంటు కష్టాలు అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో. ఇవాళ కరెంటు సరఫరా మెరుగైంది, పవర్ కట్స్ లేవు, అందరికీ తెలుసు కదా. ఇది మన ఎక్స్పీరియన్స్, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలంగాణలో బీడుపడ్డ భూములు, నీళ్లు లేకపోవడం, పంటలు సరిగా పండకపోవడం మనకు తెలుసు. ఇవాళ మీరు తెలంగాణలో వెళ్ళండి, పచ్చగా కనబడుతుంది, నీళ్లు కనబడుతున్నాయి. దీంట్లో ఎవరికీ డౌట్ లేదు. ఇది కేసీఆర్ చెప్పాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్లు, మీరు తెలంగాణలో క్వాలిటీ ఆఫ్ రోడ్ చూడండి. మీరు ఆంధ్రాకి వెళ్ళండి, రోడ్లు తెలంగాణకి ఎలా ఉన్నాయి. కేసీఆర్ చెప్పాడు సత్తపల్లి మీటింగ్లో. సో ఆ రోడ్ బట్టి చెప్పచ్చు తెలంగాణ ఆంధ్రనా అని. సో అందువల్ల ఇవన్నీ కూడా విజిబుల్గా ఉంది. అందువల్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన డెవలప్మెంట్, ఇప్పుడు హైదరాబాద్లో మీరు తిరగండి, ఫ్లైఓవర్లు కనబడాయా? ఇదేమీ మనకు కనబడలేని కాదు కదా, మన కళ్ళ ముందే కనబడుతున్నాయి ఇవన్నీ. సో అందువల్ల అవన్నీ కూడా విజిబుల్గా ఉన్న డెవలప్మెంటే, దాంట్లో ఏం డౌట్ లేదు. వరంగల్ నడిబొడ్డున సెంట్రల్ జైలు స్థానంలో ఒక పెద్ద ఆసుపత్రి నిర్మాణం జరగడం లేదా? రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇవాళ ఇన్ని రెసిడెన్షియల్ స్కూల్ మన కళ్ళ ముందు కనబడడం లేదు. అంతకుముందు ఎక్కడున్నాయి ఇన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు? తెలంగాణ రాకముందు ఏమున్నాయి రెసిడెన్షియల్ స్కూళ్ళు? తెలంగాణ రాకముందు రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఖ్యతో పోలిస్తే ఇవాళ గణనీయంగా పెరిగాయి కదా. అది ఇవన్నీ కూడా విజిబుల్గా కనబడుతున్నాయి, ప్రజల అనుభవంలో కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో చెప్పింది, ఇతరత్ర కూడా చెప్పింది. మరి ఎందుకు ఓడిపోయింది? అక్కడే సరైన గుణపాఠాలు బీఆర్ఎస్ డ్రా చేసుకోవాలి. చేసింది చెప్పుకోలేక ఓడిపోయామనే గుణపాఠం డ్రా చేస్తే బీఆర్ఎస్ సక్సెస్ కాదు. అది బయటికి అనొచ్చు, ఎందుకంటే పొలిటికల్గా అవసరం కనుక అనొచ్చు. కానీ అంతర్గతంగానా అంతర్లీనంగా వేర్ డిడ్ వి గో రాంగ్ అనేది బీఆర్ఎస్ ఆనెస్ట్గా అప్రైజల్ చేసుకోవాలి. వారు ఎక్కడ దెబ్బతిన్నారంటే, ఒకటి, ఒక పబ్లిక్ పర్సెప్షన్లో ఈ ప్రభుత్వం యాక్సెసిబుల్ కాదు, ప్రజలకు ప్రభుత్వానికి బాగా దూరం పెరిగింది అన్న భావన ప్రజల్లో గణనీయంగా పెరిగింది. అది మొదటి కారణం. రెండవది, కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ రావడంతో ఓవర్వేమింగ్గా లాభపడింది. అంటే ప్రజలందరి ఉద్యమాలతో, అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ నుంచి కుటుంబ పార్టీగా రూపాంతరం చెందింది. ఇది ప్రతిపక్షాలు క్రియేట్ చేసిన నరేటివ్, అది ప్రజల్లో ప్రభావం చూపింది. తెలంగాణలో అవినీతి పెరిగింది అని, అది ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేల పైన, స్థానిక నాయకత్వం పైన చాలా తీవ్రమైన విజిబుల్ యాంగర్. ఎందుకంటే ఒక్కొక్కరు ఎమ్మెల్యేలకు ఫామ్ హౌజులు, బిల్డింగ్లు, కార్లు, సాధారణ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా కళ్ళ ముందు విలాసవంతమైన జీవితం కనబడ్డది. సో అలాగే ఇసుక, మట్టి, వీటిలో కాంట్రాక్ట్లు. అంటే ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆర్థిక స్థితి కన్నా బీఆర్ఎస్ నాయకుల ఆర్థిక స్థితి అనేక రెట్లు ఎక్కువ పెరిగింది. ఆ వెల్త్, వాళ్ళ పెరిగిన ఆదాయాన్ని, సంపదను వాళ్ళు విజిబుల్గా డిస్ప్లే చేశారు. అది ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది. తర్వాత స్థానిక నాయకత్వం, ఎమ్మెల్యే నుంచి మొదలుకొని కింది వరకు ప్రభుత్వానికి యాక్సెసిబుల్, ప్రజలకు యాక్సెసిబుల్ కారు. ఈవెన్ ముఖ్యమంత్రి నుంచి కింది వరకు కూడా ప్రజలకు దొరకరు అన్న భావన ప్రజల్లో చాలా పెరిగింది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రజా దర్బార్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజావాణి పెట్టింది. చూడండి, వేలల్లో జనం వచ్చిపోతున్నారు. ఎందుకు పోతున్నారు అంటే ప్రజలు ఏం కోరుకున్నారు? మాకు ముఖ్యమంత్రి కలవాలి, మా మంత్రులు కలవాలి, అది ప్రజలు కోరుకున్నారు. దానికి విరుద్ధంగా వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు కలవాలి అన్నారు. వ్యవస్థలు మరి 17 రోజుల్లో అయితే కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలే మార్చలే కదా, అదే వ్యవస్థ కదా. మరి వ్యవస్థలు బాగున్నా కూడా ప్రజలు ఎందుకు వచ్చి కలుస్తున్నారు? దాంట్లో ప్రజల పల్స్ ఏంటి, ప్రజల మూడేంటి, ప్రజలు ఏ రకంగా భావిస్తున్నారు అనేది అంచనా వేయడంలో విఫలమయ్యారు. దానికి కారణం ఏంటి అంటే, ఒక క్లోజ్డ్ సర్కిల్తో ఇంటరాక్షన్. అంటే నాయకత్వం ఏమవుతుంది అంటే, ఆనెస్ట్గా, క్రిటికల్గా మాట్లాడే వాళ్ళని దూరం పెడతారు. అది ఎవరైనా కానివ్వండి, అది కేసీఆరే కాదు, ఇంకెవరైనా కాదు. ఎప్పుడు కూడా కౌటిల్యుడు అంటాడు తన ఒక రచనలో, ఏ రాజైతే చుట్టూ విమర్శకులను పెట్టుకుంటాడో ఆ రాజే జీవితంలో సక్సెస్ అవుతాడు అని. కానీ ఆధునిక రాజులు, ప్రజాస్వామ్య ప్రభువులు చేసే పని ఏంటంటే, పొరపాటున కూడా విమర్శకులను పక్క దగ్గర అనియరు. రోజు సమర్థించేవారిని, పొగిడేవారిని, తాము భావించిన దాన్ని చెప్పేవారు.
దీన్నే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే నీకున్న అభిప్రాయం స్ట్రెంథెన్ చేసేది చెప్పేవాళ్ళు కావాలి. నీ నుంచి ఆశించే వాళ్ళనే దగ్గర పెట్టుకుంటావు. వాళ్ళు ఏం చేస్తారు, కేసీఆర్ నుంచి పదవులు కావాల్సిన వాళ్ళు కేసీఆర్కి అనుకూలంగా చెప్తారు కదా, సార్ ఇట్లా మనకు వ్యతిరేకంగా ఉంది, మన ఎమ్మెల్యేల పైన కోపం ఉంది, లేదు సార్ మీరు దొరుకుతలేరట, మీరు ఎమ్మెల్యేలు కూడా దొరకరట, ఇలాంటి భావన ప్రజలు అనుకుంటున్నారని ధైర్యంగా వెళ్ళి కేసీఆర్ చెప్పగలిగే వాళ్ళు ఎవరు? ఎందుకంటే వాళ్ళకి కాడ కేసీఆర్ దగ్గర పదవులు కావాలి. కేసీఆర్ పదవులు లేనో కేసీఆర్తో అవసరం లేని వాళ్ళతో కేసీఆర్ మాట్లాడితే చెప్తారు, మోమాటలు కూడా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఏం ఆశించడం లేదు కనుక. అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, జగన్ అయినా, నీ నుంచి ఆశించే వారిని దూరం పెట్టు. నీ నుంచి ఏది ఆశించిన వారితో మాట్లాడు, విషయాలు అర్థమవుతాయి. సో ఆ పొరపాటు చేసింది బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ ఏ రకమైన విమర్శల్ని టాలరేట్ చేయలేకపోయింది. అంటే ఉద్యమకాలపు స్వభావాన్ని వదులుకున్నది. మీరు ఇప్పుడు ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన పార్టీ ధర్నా చేయడం రద్దు చేసి ఏ చిన్న నిరసన కూడా అనుమతి ఇవ్వమంటే ప్రజలు ఎట్లా అంగీకరిస్తారండి? నీవే ఉద్యమాలు చేసి, వంట వార్పు చేసి, రోడ్డు మీద బతుకమ్మ ఆడి, రాస్తా రోకోలు చేసి అధికారంలోకి వచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే ధర్నాలు అవసరం లేదు, ధర్నా చౌకులు అవసరం లేదు, 20 మంది ఇందిరా పార్క్లో ధర్నా చేయాలన్నా కూడా పర్మిషన్లు ఇవ్వరు పోలీసు వాళ్ళు. నా వ్యక్తిగత అనుభవంలో చెప్తాను, అసలు 20 మందిని సెక్రటరియట్లకు ఎవరు అనుమతి ఇవ్వము, ప్రగతి భవన్లో ఎవరిని కలవము, మేము కలవాలనుకున్న వాళ్ళని కలుస్తాము. ఈ యాటిట్యూడ్ బీఆర్ఎస్ దెబ్బతీసింది, పాలనకు దెబ్బతీసింది. ఇప్పుడు కేటీఆర్ శ్వేతపత్రంలో కల్పించిన ఆస్తులన్నీ చెప్పారు, దాన్ని ఎవరు కాదనిలే. నీళ్ళు వచ్చిన నిజం, నా వడ్లు వండినే నిజం, ఇవన్నీ నిజమే. కానీ జనం దాన్ని కాదు యాక్సెప్ట్ చేసింది. ఆ శ్వేతపత్రంలో ఈ యాటిట్యూడ్ మమ్మల్ని దెబ్బతీసింది అని బీఆర్ఎస్ బహిరంగ ఒప్పుకోకపోయినా అంతర్గతంగా అంగీకరించాలి. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల పర్సెప్షనే దెబ్బతీసింది, పర్ఫార్మెన్స్ కాదు. బీఆర్ఎస్ ఓటమికి కారణం పర్ఫార్మెన్స్ కన్నా కూడా పర్సెప్షన్ కారణం. పర్సెప్షన్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. అంటే ఏ ఆప్టిక్స్ వాళ్ళు ఈ పర్సెప్షన్ బిల్డ్ అయింది, ఏ రకమైనటువంటి అది మనకు అర్థం కాదు. ఒక్కొక్కటి దాని ప్రభావము. ఇప్పుడు ధర్నా చౌక్ను ధర్నాలు ఎందుకు, నిరసనలు ఎందుకని కేసీఆర్ అన్నారు. దాని ప్రభావం ఏంటి అది వెంటనే అర్థం కాదు. అది పక్క రాష్ట్రం వాడు ఇక్కడ ఎందుకు ధర్నాలు చేస్తారు అన్నాడు కేటీఆర్. దాని ప్రభావం ఇప్పుడే అర్థం కాదు. ఇవన్నీ ప్రజల పర్సెప్షన్ను గ్రాడ్యువల్గా బిల్డప్ చేస్తుంటాయి. అక్కడ పర్ఫార్మెన్స్ మాది ఇలా ఉంది చూడండి మేము చెప్పుకోలేకపోయినామన్నారు. చెప్పుకోలేకపోవడం వల్ల కాదు, మీ పర్సెప్షన్ను మీరు సరిగా మేనేజ్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. అది బీఆర్ఎస్ అర్థం చేసుకుంటే దాని మించిన గుణపాఠం ఇంకోట్లేదు. నాగేశ్వర్ గారు, తెలంగాణలో బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే పోటీ అనే ఉద్దేశంతో చాలామంది నాయకులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. సో భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులు లేకపోతే ఇతర పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతుంది సార్. ఇప్పుడు చూడడం ఏంటంటే ఎన్నికలకు ముందే చూడడం చేరిండు కదా. వివేక్ బీజేపీలో నుంచే కాంగ్రెస్కి వచ్చాడు కదా. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచే కాంగ్రెస్లోకి వచ్చాడు కదా. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచే కాంగ్రెస్లోకి వచ్చాడు కదా. ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ నుంచే కాంగ్రెస్లోకి వచ్చాడు కదా. ఇంతమంది పేర్లు చెప్పగలం కదా. సో ఇది మనకు తెలిసిన ఇక దిగువ స్థాయి నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు. సో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో కూడా వెళ్ళారు. తులా ఉమా, జిట్టా బాలకృష్ణారెడ్డి వీళ్ళని తెలిపారు కదా. అందువల్ల బీజేపీలో ఉన్న ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, అది కాంగ్రెస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు ఎలక్షన్స్ ముందే కాంగ్రెస్ బీజేపీని వీరడం మొదలుపెట్టారు. కొంతమంది మిగిలారు. ఎందుకు మిగిలారంటే కారణం ఒకటి, కాంగ్రెస్లో అకామిడేట్ అయ్యే అవకాశం లేకపోవడం. 2, కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకం లేకపోవడం. 3, బీజేపీ తరఫున గెలిచి తర్వాత చూద్దాం అనుకోవడం. ఈ 3 కారణాల వల్ల ఎలక్షన్స్ ముందు వాళ్ళు వెళ్ళలే. వాళ్ళకు ఇప్పుడు ఈ 3 జరిగింది ఏంటి? మొదటిది, కాంగ్రెస్లో అకామిడేట్ ఆ రోజు కాలేకపోతున్నాం కదా అని చేరలే. కానీ ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఏదో రకంగా అకామిడేట్ చేయగలుగుతుంది. అధికారంలోకి వచ్చినప్పుడు పదవులు ఎక్కువ ఉంటాయి. ప్రతి అధికారం లేనప్పుడు అకామిడేషన్ అంటే అర్థం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి. ఎమ్మెల్యే టికెట్లు ఎక్కువ మందికి ఇవ్వలేరు. కానీ అధికారం వచ్చిన తర్వాత అలా ఉండదు. ఒక ఎమ్మెల్యే టికెట్ ఉండదు. ఎమ్మెల్సీలు ఉంటాయి, రాజ్యసభలు ఉంటాయి, నామినేటెడ్ ఉంటాయి, చైర్మన్ పోస్టులు ఉంటాయి. ఏది లేకపోతే ప్రభుత్వం ద్వారా కాంట్రాక్ట్లో పైరవీలని ఉంటాయి.
అందువల్ల ఇది మొదటి కారణం. అంటే ఎలక్షన్స్కు ముందు కాంగ్రెస్ పార్టీలో వేకెన్సీ లేదు కనుక చేరని వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వేకెన్సీస్ కనబడుతున్నాయి. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే కాంగ్రెస్ గెలుస్తుంది అని వాళ్ళు విశ్వసించలే పూర్తిగా. ఎందుకంటే మనం తొందరపడి ఇప్పుడు కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ గెలవక మనం ఎటుకానోళ్ళం అవుతాము అనే భావించారు. అందువల్ల ఆగారు. కానీ వారి అంచనాలకు మించి కాంగ్రెస్ గెలిచింది. గెలిచిన తర్వాత ఇక ఇంకేముంది, ఇక మూడవది ఏంటి అంటే బీజేపీలోనైనా గెలిచి తర్వాత చూసుకుందామని ఆగారు. కానీ బీజేపీలో గెలవలేకపోయారు. బీజేపీలో ఓడిపోవడమో లేకుంటే టికెట్ రాకపోవడమో పోటీ చేయకపోవడం జరిగింది. ఈ మూడు కారణాల రీత్యా ఎన్నికలకు ముందు చేరని వాళ్ళు ఇప్పుడు చేరటానికి ఆలోచించడానికి ఆస్కారం వచ్చింది. స్పీడ్ బ్రేకర్ ఒకటి ఉన్నది దీనికి. ఆ స్పీడ్ బ్రేకర్ పార్లమెంట్ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీయే ప్రభావం చూపుతుంది అనేది ఇప్పటికీ కూడా పార్టీలో ఉన్న నేతల నమ్మకం. అయితే సమస్య ఎక్కడ వస్తుంది? బీజేపీలో 17 సీట్లు ఉన్నాయి. అందులో గెలవగలిగే సీట్లు 17 కాదు. ఈ గెలవగలిగే సీట్లు తక్కువనే ఉంటాయి. ఆ సీట్లలో ఎవరు అభ్యర్థి అనేది వారికి పార్లమెంటు సీటు వస్తే పార్లమెంటు గెలవచ్చు. మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే కాలం కలిసి వస్తే మంత్రి కావచ్చు. అంబర్పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోవడం వల్ల కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీ అయి కేంద్ర మంత్రి అయ్యాడు. అంబర్పేటలో గెలిచి ఉంటే కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగానే ఉండేవారు. లేదు అక్కడ కిషన్ రెడ్డి కాక రామచంద్రరావు గెలిచాడనుకో మల్కాజ్గిరి నుంచి, రామచంద్రరావే మంత్రి అయ్యేవారు. డీకే అరుణ గెలిచిందనుకో డీకే అరుణ మంత్రి అయ్యేది. అంటే అంత అద్భుతమైన అవకాశం వచ్చేది. సో అలాంటి అవకాశం మళ్ళీ రాకపోతుందా? 2024లో మేము లోక్సభకు గెలిస్తే మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాకు మంత్రి పదవినా వస్తుంది కదా అనే నమ్మకంతో ఉన్నాను. సమస్య ఏంటంటే ఇలాంటిది ఎంతమందికి అవకాశం వస్తుంది? ఓ కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళలో అవకాశం, మర్రి సిద్ధారెడ్డి ఆయన ఎక్కడి నుంచి పొడియాలి ఎంపీగా, అలాగే డీకే అరుణ జితేందర్ రెడ్డి ఇద్దరిట్లో ఒకరే కదా మహబూబ్నగర్ సీట్ వచ్చేది. ఇంకోటి సంగతి ఏంది, ఈటల రాజేందర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి? ఆయన కరీంనగర్ నుంచి చేయాలంటే బండి సంజయ్ ఆల్రెడీ ఉన్నాడు. అక్కడే మురళీధర్ రావు కూడా పోటీలో ఉన్నాడు. బండి సంజయ్, మురళీధర్ రావు, విద్యాసాగర్ రావు, ఈటల రాజేందర్, ఇందులో ఎంతమందికి వస్తుంది? ఛాన్స్ ఒక్కరికి వస్తుంది. ఈటల రాజేందర్ మెదక్ నుంచైనా నేను పోటీ చేస్తా అంటున్నాడు. కానీ గజ్వేల్ అనుభవం తర్వాత మెదక్ నుంచి పోటీ చేస్తే గెలవడంతో సులభం కాదు. అందువల్ల ఇలా బీజేపీలో ఉన్న కొద్దిమందికి మాత్రమే ఎంపీలుగా అవకాశం వస్తుంది. ఆ కొద్దిమందిలో కూడా ఎంతమందికి అవకాశం వస్తున్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అక్కడ కూడా పోటీ ఉండడం వల్ల ఇక దిగువ స్థాయి నాయకులు ఉన్నారు. అంటే అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయి నాయకులు, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది బీజేపీలో వచ్చారు రాష్ట్రపడి. సో వాళ్ళు గెలవలేకపోయారు. కొంతమంది సెకండ్ వచ్చారు. వీళ్ళుగా 2028 దాకా ఆగడమా, ఈలోగా అధికారంలో ఉన్న వారిని చూసుకోవడమా? మళ్ళీ కావాలంటే బీజేపీ నిజంగానే పెరిగిందనుకోండి 28 వరకు, అప్పుడు రావచ్చు కదా. పార్టీ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి కదా. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ రాలేదు చివరి నిమిషంలో. అందువల్ల బీజేపీలో ఉన్న ఇతర పార్టీల నేతల ఆలోచన ఏంటంటే 2028 చాలా దూరం ఉంది కదా, ఈలోగా వేరే పార్టీల్లో ఏమైనా ఛాన్స్ చూసుకొని చివరి వరకు వద్దాం. అంటే మాకు హైదరాబాద్కు ఈవినింగ్ 6 o'clock ట్రైన్ ఉందనుకో, ఉదయం 7 గంటలకు దిగాడు అనుకోండి, ఈ లోపల 4 పనులు చేసుకుందాం, ఇంకా ట్రైన్ టైం ఉన్నది కదా, ఇంకో గంట ఆ నాంపల్లిని ఎక్కేది కదా, పక్కన బేగం బజార్ పక్కనే కదా, 4 కొనుక్కుందామని వెళ్తారు. సో అలా బీజేపీలో ఇతర పార్టీల నేతలు ఏంటంటే ఇంకా 2028 దూరం ఉంది, ఈలోగా కాంగ్రెస్ పార్టీలో కొంత ఏమైనా ట్రై చేద్దాం, చేసి మళ్ళీ కావాలంటే బీజేపీకి వద్దాం అనే ఆలోచనలో ఉంటారు కదా. ఎందుకంటే పార్టీలు ఎప్పుడు పడితే అప్పుడే తీసుకుంటున్నాయి కదా. చివరి నిమిషంలో వచ్చినా కూడా కౌంటర్ ఓపెనే ఉంటుంది కదా, కౌంటర్ క్లోజ్ కావడం లేదు. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్లో పుట్టి పెరిగి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు నిబద్ధతతో పనిచేసి జీవితంలో కూడా బీజేపీ పవర్లోకి వస్తుంది అని అనుకోని వారు కూడా పాపం వాళ్ళు అలాగే పనిచేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళకు వాల్యూ వచ్చింది, కొత్తగా వచ్చిన వాళ్ళకు విలువిస్తున్నారు. అందువల్ల వీళ్ళకి ఏంటి నమ్మకం? ఇప్పుడు వాళ్ళ కమిట్మెంట్తో బీజేపీలో చేరలే, దేశం కోసం ధర్మం కోసం చేరిన వాళ్ళు కాదు. వాళ్ళు మా వల్లే గెలిచారని అనుకున్నారు. రఘునందన్ రావు అన్నాడు కదా, అమిత్ షా వచ్చినా కూడా మునుగోలు గెలవలే, నేను ఎట్లా గెలిచిన చూడు, అది రఘునందన్ రావు విజయం అన్నాడు. ఏమైంది? ఇప్పుడు 50 ఓట్లతో ఓడిపోయాడు. రఘునందన్ రావు విజయమే అయ్యి ఉంటే ఇప్పుడు కూడా గెలవాలి కదా, ఎందుకు ఓడిపోయారు మరి? అంటే బీజేపీ పాత్ర లేదు, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదు.
పాపం వేల మంది బీజేపీ కార్యకర్తలు దుబ్బాకలో రాత్రింబవళ్ళు శ్రమించారు. నార్మల్ అంటే ఒక సాధారణ ఏది దొరికితే అది తిని కళ్యాణ మండపాల్లో పండుకొని పాపం కింద నేల మీద పండుకొని వెళ్ళి పనిచేశారు దుబ్బాకలో. అంత కష్టపడితే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు రఘునందనరావు చిట్చాట్లు ఏమంటాడు, ఇదంతా నా కృషి, నన్ను చూసి ఓట్లేశారు, ఇది నా గెలుపు అని అంటే ఆ కడుపు మండదండి ఆర్ఎస్ఎస్లో పనిచేసే వాళ్ళకు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే పోరాటం మంది ఉన్నారు. దుబ్బాక ఎలక్షన్లో రఘునందనరావు విజయం కొరకు మామూలుగా శ్రమించలే పాపం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అన్సంగ్ హీరోస్. వాళ్ళు ఏది ఆశించరు. రఘునందనరావు రేపు ఎమ్మెల్యే అయితే మాకేదో పైరవి చేసి పెడతారని కాదు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం హిందుత్వ అభ్యర్థిని గెలిపించాలి అంటే రఘునందనరావు చూడరు, వాళ్ళు ఈటల రాజేందర్ చూడరు. హుజురాబాద్లో ఈటలందరూ గెలిస్తే ఈటలందరూ ఏమనుకున్నాడు, ఇదంతా నా బలం వల్ల గెలిచాడని. నిజమే కావచ్చు, కాదని నేను అన్నాను. ఎందుకంటే అంతకుముందు రఘునందనరావు విషయంలో కన్నా ఈటలందరి విషయంలో కొంత నిజం. ఎందుకంటే అంతకుముందు బీజేపీకి వచ్చిన ఓటింగ్ ఏంది, ఇప్పుడు ఏంటి అని. కానీ ఏం జరిగింది, ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అందువల్ల ఒక నాయకుడు తన వల్లనే గెలుపొచ్చింది అని పార్టీని అనుకుంటే పొరపాటుది. ఎందుకంటే మన గెలుపు వెనకాల మన పలుకుబడే ఉండదు. ఇప్పుడు నేను 2 సార్లు ఎమ్మెల్సీగా గెలిచాను. నాగేశ్వర్ ఏదో టీవీలో వచ్చి పాపులర్ కనుక గెలిచానని నేను భ్రమపడితే తప్పది. అనేక ప్రజా సంఘాలు నా నుంచి ఏమీ ఆశించకుండా, అనేక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు రేయింబౌళ్ళు నా కోసం కష్టపడితే నేను గెలిచాను. ఇదేదో నా గొప్పతనం కూడా పొరపాటు. నా నుంచి ఏమీ ఆశించకుండా. అఫ్కోర్స్ నా ఇమేజ్ ఉపయోగపడవచ్చు, కానీ అది నా వల్లనే గెలిచింది, నా పలుకుబడే అని నేను భ్రమపడితే అది న్యాయం కాదు కదా. వాళ్ళందరూ కష్టపడకపోతే నేను గెలిచినా రోజుల తరబడి ఏది ఆశించుకుని లీవులు పెట్టి పనిచేశారు. వాళ్ళ స్కూటర్లో వాళ్ళే పెట్రోల్ పోసుకొని పనిచేశారు. అలాంటి గొప్ప త్యాగాల వల్ల ఒక ఎమ్మెల్సీగా 2 సార్లు గెలిచాను. వాళ్ళంతా అన్సంగ్ ఈరోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. అందులో కొంతమంది నాకు కూడా తెలియదు ఇప్పటికీ. అలా తెలియకుండా ఆ సంఘాల కొరకు నాగేశ్వర అనేవాడు గెలవాలని వాళ్ళు త్యాగాలు చేశారు. అందువల్ల బీజేపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు అర్థం చేసుకున్న అంశం ఇదే. అయ్యా, మీ పలుకుబడి వల్లనే మీరు గెలవడం లేదు. మీకోసం సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ సంఘాల కార్యకర్తలు ఏది ఆశించకుండా త్యాగం చేసి కృషి చేయడం వల్ల గెలుస్తున్నారు. వీళ్ళు అది మర్చిపోయి మా వల్లనే అంతా జరుగుతోంది, మేమే బీజేపీ నడిపిస్తున్నాం అనే భావనలో ఉంటే బీజేపీలో నిజాయితీగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ కడుపు మండకుంటుంటుందా? జరుగుతున్నది అదే. మీరు అడగండి, వీళ్ళు ఎవరినైనా బీజేపీలో ఉన్న గోలంతా ఇదే. ఎందుకంటే నిజాయితీగా పార్టీ సిద్ధాంతాల కొరకు పనిచేసిన వాళ్ళు వేరు, వాళ్ళు ఏమి చెప్పుకోవాలి, వీళ్ళు ఎక్కువ చెప్పుకుంటున్నారు. వీళ్ళే దేశం కోసం, ధర్మం కోసం ఉన్నట్లు, వీళ్ళు తమ పదవుల కోసం, తమ రాజకీయ ప్రయోజనాల కొరకు ఉన్నారు. ఎప్పుడు మళ్ళీ పోతారో కూడా తెలియదు. అందువల్ల ఈ గ్యాప్ బిట్వీన్ ది కమిట్మెంట్ అండ్ అపార్చునిజం ఇది ఇప్పుడు బీజేపీని క్వశ్చన్ చేస్తుంది. రైట్.